ఇక్కడ ప్లీజ్ నీళ్లు వదలండి అంటూ ఇంకో వార్తుంది. భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ లేఖ. బాలుచిస్తానిక స్వతంత్ర దేశం. పాక్ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్న బాలుచ్ ప్రజలు భారత సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బాలుచ్ నేత మీర్ ఆర్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామంటూ వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బాలుచిస్తాన్ ప్రకటన. మసూద్ అజార్కు పాక్ 14 కోట్ల పరిహారం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టామో అప్పటి నుంచి పాకిస్తాన్ భయపడుతుంది. కానీ అంతకుముందే మన టూరిస్టుల మీద టెర్రరిస్టులు చేసిన దాడి నేపథ్యం తర్వాత మెల్లగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది మన ఇండియన్ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్. మొదటగా నీళ్ళని ఆపింది. ఆ తర్వాత మరి వాళ్ళకు పోవాల్సినటువంటి ఎగుమతి కావాల్సినటువంటి ఏమైనా వస్తువులు ఉంటే వాటిని ఆపే ప్రయత్నం చేసింది. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళని దెబ్బ మీద దెబ్బ కొడుతూ యుద్ధం దాకపోయింది మన ఇండియన్ ఆర్మీ. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, సీజ్ ఫైర్ ఒప్పందానికి మేము కట్టుబడి ఉంటామన్నటువంటి పాకిస్తాన్ ఇక కాల్పుల విరమణతో కొంత ఆగింది యుద్ధం. బట్ ఇప్పుడు ఏమంటుంది, ఒప్పందాన్ని రద్దు చేసుకోండి, ఏదైతే ప్లీజ్ నీళ్ళు వదలండి భారత్ వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ ఒక లేఖ రాసిందంట. మనోళ్ళు సింధు జలాలను ఆపేసారు కదా, పాకిస్తాన్ పోకుండా సింధు కావచ్చు చిత్రతర నది మీద సంవత్సరం వాటర్ని ఆపిర్రు. ఆ వాటర్ని పునరుద్ధరించండి, ఆ లేఖ ద్వారా మా నీళ్లు మాకు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇక బాలుచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడుతుందంట. పాకిస్తాన్లో భాగమైనటువంటి బాలుచిస్తాన్ మరి ఈ బలూచ్ ప్రత్యేకంగా దేశంగా మేము ఏర్పడుతున్నాం, మమ్మల్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు ట్రెండింగ్లో మరి బాలుచిస్తాన్కి సంబంధించినటువంటి హ్యాష్టాగ్ ట్రెండ్ అవుతుందంట. మరి ఇది దెబ్బ మీద దెబ్బ పడ్డది పాకిస్తాన్. నిజం చెప్పాలంటే భారత్ ఎప్పుడైతే యుద్ధం చేసిందో భారత్ చేసిన యుద్ధం ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బాలుచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు అవ్వడం, ఇటు మంచినీళ్ళ కోసం మళ్ళీ లేఖ రాయడం, పాకిస్తాన్ కొంత దిగువ రావడం, 100 మంది దాదాపు ఉగ్రవాదులు చనిపోవడం, ఇదంతా కూడా కోలుకోలేని దెబ్బ భారత్ మాత్రం పాకిస్తాన్కు మిగిలిచ్చిందని క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మనోళ్ళు కనికరించి నీళ్లు వదులుతారా లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది. ఇక్కడ ఇంకో వార్తుంది, బావులు లేవు భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్న కొత్త గనులు లేవు.